హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పల్లీ లడ్డు అండి. రోజుకి ఒక్క పల్లీ లడ్డు తింటే చాలండి. ఇమ్యూనిటీని పెంచి బలహీనతను తగ్గిస్తుందండి. ఇంకా లేట్ ఎందుకండి, పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి 1/2 కేజీ వరకు వేరుశనగ పప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. అంటే 1/2 కేజీ వరకు ఆ 2 గ్లాసులు వస్తాయండి. ఇప్పుడు ఈ వేరుశనగ పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా రెడ్గా వేగిపోయి చిటపటలాడాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అయినట్టు. ఈ వేగించుకున్న పల్లీలను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం జీడిపప్పుని కూడా వేగించి పెట్టుకోవాలండి. ఇందులో నెయ్యి ఏమీ అవసరం లేదు. జీడిపప్పు వేగించుకోవడానికి జస్ట్ నార్మల్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చల్లారిపోయిన వేరుశనగ పప్పుని మిక్సీలో పెట్టుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ లా చేసుకోవాలండి. ఈ పౌడర్ లోకి నేను చూపించిన గ్లాస్ తో 1/2 గ్లాసు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి మిక్సీ గిన్నెలోకి. ఇందులోకి 2 వరకు యాలుక్కాయలను కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా మెత్తగా అయిపోయింది అనమాట. ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలోకి 1/2 గ్లాసు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి. ఇంకా ఈ పచ్చి కొబ్బరి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లాగా లైట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా స్టవ్ కింద ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు ఈ పచ్చి కొబ్బరి తురుము బాగా చల్లారిపోయిన తర్వాత అదే ప్యాన్ లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పౌడర్ ని, జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఈ వేరుశనగ పప్పు బెల్లం మిక్సీలో వేసుకున్నప్పుడు కొంచెం ఉండలు కట్టుంటాయండి. సో అలాంటి ఉండలు ఏం లేకుండా నెయ్యి, పచ్చి కొబ్బరి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా మనము లడ్డు అనేది చేసేసుకోవచ్చండి. మనకి మంచిగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఎలాంటి పాకాలు అవసరం లేదు. నెయ్యి కూడా ఎక్కువ నార్మల్ గా అయితే నెయ్యి కూడా అవసరం లేదండి. నేను కొంచెం నెయ్యి ఫ్లేవర్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పి నెయ్యి కొంచెం వేసానండి. మీరు అవసరం లేదనుకుంటే నెయ్యి కూడా స్కిప్ చేసేయండి. ఇంకా మనం మంచిగా ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత లడ్డూను కట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూస్ కూడా మనకి. ఇంకా ఇట్లాగా ఒక్కొక్కటిగా లడ్డు చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకుంటే కనీసం వారం 10 రోజుల వరకు ఈ పల్లి లడ్డూలు అనేవి మంచిగా ఉంటాయండి. ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. చూసారు కదా, చాలా సాఫ్ట్ గా వచ్చేసాయి అనమాట. ఇట్లాగే రోజుకి పిల్లలకి కానీ రోజుకి ఒక లడ్డు కానీ ఇస్తే మాత్రం చాలా బాగుంటుందండి వాళ్ళ హెల్త్ పరంగా. అండ్ పిల్లలకే కాదు, ఇంట్లో అందరం పెద్దవాళ్ళతో సహా ఈ లడ్డూస్ ఒక్కొక్కటి తింటే మంచిగా ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట బాడీకి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చేసాయో లడ్డూస్. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి. నేను చెప్పిన ఎగ్జాక్ట్ కొలతలతో కానీ మీరు ఈ పల్లి లడ్డూని చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ సింప్లీ బారు ఛానల్లో ఉన్నాయండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి సింప్లీ బారు ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.